ఏపీ హోంమంత్రి చినరాజప్ప మచిలీపట్నంలో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లా నిజాంపేటలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై ఆరా తీయనున్నారు. అక్కడి శాంతి భద్రతలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మధు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. మధు, దీనికి సంబంధించి అప్డేట్స్ చెప్పండి. శిలా మరి కాసేపట్లో హోంమంత్రి చినరాజప్ప మచిలీపట్నం రానున్నారు. ఆయన మచిలీపట్నంలో నిజాంపేటలో మొన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో నిన్నంతా కూడా మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కూడా దారితీసింది. వంగవీటి రంగాన్ని కాపులు తమ నాయకుడిగా ఎప్పటి నుంచే కొలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయటం, దాని వెనుక ఎవరున్నారో బాధ్యులు చర్యలు తీసుకోవాలని అటు అధికార పార్టీ నేతలు, విపక్షానికి చెందిన నేతలతో పాటుగా కాపు సంఘాల నాయకులంతా కూడా డిమాండ్ చేశారు. నిన్న మచిలీపట్నంలో వారంతా కూడా రాస్తారోకోలు, ధర్నాలకు కూడా దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు. ఇది చాలా సున్నితమైన సమస్య, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దోషులు ఎవరైనా వెంటనే చర్యలు కఠినంగా శిక్షించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ జేవీ రాముడితో ఆయన ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ పరిస్థితిని కూడా ఆయన సమీక్షించారు. అవసరమైతే దోషుల గురించి సమాచారం అందించిన వారికి కొంత నగదు బహుమతి కూడా ఇవ్వాలని కూడా ఆయన డీజీపీని ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు హోంమంత్రి చినరాజప్ప సంఘటనా స్థలానికి వెళ్తున్నారు. ఆయన మరి కాసేపట్లో ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నిన్న డాగ్ స్క్వాడ్ కూడా కొంత తనిఖీలు జరిగినప్పటికీ ఆ నిందితులు ఎవరనేది కూడా గుర్తించిన నేపథ్యంలో దీనికి ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే దాని కోణంలో ప్రస్తుతం చినరాజప్ప అక్కడ పరిశీలించబోతున్నారు. అదేవిధంగా అక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నారు. శీలా. రైట్, థ్యాంక్ యూ మధు.